చూస్తున్నంతసేపు 4 నిమిషాలు గ్యాప్ లేకుండా చూసాను, పడిపోయినా అంతే. కళ్ళు తిరిగి పడిపోయిన కింద. ఎన్టీఆర్ అన్న లాస్ట్ లో వచ్చి ఆ డైలాగ్ కొట్టాడు, నేను చంపినోడు గురించి నేను ఆలోచించను, నేను చంపబోయేవాడు గురించే నేను ఆలోచిస్తానే. అబ్బా, ఇది కదా కావాలా. ఎన్టీఆర్ అన్న ఇదివరలాగే ఆది, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి ఆ సినిమాలో గొడ్డలు ఎత్తుకుని ఎట్లయితే కస 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 నరికేసాడు, ఈ సినిమాలో కూడా కత్తి ఎత్తుకొని గొడ్డలు ఎత్తుకొని నరకతా ఉంటే, ఆ రక్తం కారుతా ఉంటే థియేటర్ లో చూసి ఆనందపడి ఆహా ఎంత బాగుంటది, కత్తి ఎత్తుకొని పొడస్తా ఉంటే నరకతా ఉంటే రక్తం ఎగిరెగిరి. మొన్న ఆ సముద్రంలో ఏ సినిమా దేవరాలు నరకతా ఉంటే సముద్రం అంతా రక్తం 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 అంతే. ఈ సినిమాలో కూడా రక్తం ఏర్లే పారాలి అంతే. అది కదా కావాలి మాకు ఆనందం. నాకేందంటే ఎవరైనా నరికితే నాకు ఒక ఆనందం అనమాట. కావాలి కావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా. ప్రశాంత్ నీళ్ళన్నా, ప్రశాంత్ నీల్ గారు చెప్పేది మీరు ఎన్టీఆర్ అన్నకి డైలాగులు, యాక్టింగ్, యాక్షన్, ఫైట్లు అన్ని పెట్టండి, కానీ దయచేసి ప్రతి పాటలో ఎన్టీఆర్ అన్న వచ్చి డ్యాన్స్ చేయాల. ఎట్లా ఆ సినిమా లాగా సింహాద్రి, యమదొంగ, కంత్రి ఆ సినిమాల్లో ఎలా అయితే డ్యాన్స్ చేసాడో ఈ సినిమాలో కూడా అదే లెవెల్లో డ్యాన్స్ చేస్తే థియేటర్ లో మేమంతా స్టెప్ వేస్తూ ఉంటే అబ్బా అబ్బా ఏముంటది. కరెక్ట్ కరెక్ట్. ఒకప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే అందం, ఏం అందం. శ్రీకృష్ణుడి క్యారెక్టర్ వేసాడంటే వాళ్ళ తాతగారు లాగే అదే అబ్బా అదే అందం, అదే యాక్టింగ్, అదే డ్యాన్సులు, అదే ఫైట్లు, అదే డైలాగులు. కానీ ఈ మధ్య ఏమైందంటే ఫేస్ కాస్త ఎట్టి అయింది కాస్త. కాబట్టి ఈ సినిమా నుంచి అయినా అతను డేట్ మెయింటైన్ చేసి 3 పూట్ల భోంచేసి నిద్రపోయి బాగా మళ్ళీ సినిమాకి ఏం ప్రమాదం అయితే లేదేమి, సినిమాకి లుక్లతో ఏం ప్రమాదం లేదు. సినిమా బాగుంటే చాలంతే. సినిమా హీరో ఎలా ఉన్నా పర్లే, సినిమా బాగుండాలి చాలంతే. ఇప్పుడు మిగతా సినిమా హీరోలు అందరూ లేరుగా అందంగా, అందరూ ఉన్నారా? మరి దారుణంగా ఉండేవాళ్ళు లేరా? కానీ వాళ్ళ సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి, ఆడుతున్నాయంటే కారణం సినిమా బాగుంది, చూడడానికి బాగుంది, బోరు కొట్టలా. ఆ సినిమా చూడడానికి ఎంటర్టైన్మెంట్ ఉంది, కాసేపు సరదాగా ఆనందంగా హ్యాపీగా నవ్వుకొని ఫ్యామిలీతో ఆనందంగా ఉంటాం. అజ్జాలు అంతే. ఈ సినిమా గ్లిమ్స్ చూస్తేనే ఇట్లుంది, ఒకవేళ ట్రైలర్ కనుక వస్తే ఎట్లుంటది అంటారు? ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే ఇలా ఉంది, ట్రైలర్ వస్తే ఇంకా ఆనందపడతాం అంతే. ఇంకేం ఏం చేస్తాం, ఓయమ్మ థియేటర్ సేవలు చేసిపోతే ఓడి అంటాడు ఏమని, థియేటర్ సేవలు అంట. అలాంటి పరిస్థితి రావద్దండి. థియేటర్ లో ఏ సేవలు లేవద్దు, ఎవరు థియేటర్ ని బాంబులు పెట్టి పేల్చొద్దు, ఆ థియేటర్ వాళ్ళు బతకాలి. కాబట్టి జనాలు కూడా మీరు ఎవరు ప్రాణాలు తీసుకోబాకండి. నాకు 2 నచ్చాయి, 2 బాగుండాయి, 2 చూడడానికి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాల కామెడీ చేసినా, ఎన్ని రకాలుగా చేసినా, సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా బాగలేకపోతే అంతే స్పెషల్. కానీ ఇప్పుడు ఎంతమంది నెగిటివ్ గా చేసినా రేపు ఆ సినిమా బాగుంటే సినిమా లెక్క మారిపోద్ది, హీరో లెక్క మారిపోద్ది, డబ్బులు మొత్తం రేంజ్లే మారిపోతాయి. కాబట్టి ట్రోల్స్ అనేట్టు కామన్. ట్రోల్స్ వల్ల ప్లస్ పాయింట్ అవుతుంది, మైనస్ అవుతుంది. ట్రోల్స్ వల్ల ప్లస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అందంగా ఉండాలా, ప్రతి ఒక్కరు అందంగా ఉండాలంటే అది రాంగ్. అది మనిషి ఎవడు ఉంటాడు అందంగా, వికారంగా కూడా ఉంటాడు, అది రాంగ్. అది ఎవరు చేస్తారంటే పని పాట లేకుండా నాలాగా బేవర్స్ లాగా రూపాయి సంపాదన లేకుండా తల్లిదండ్రుల మీద బరి ఎక్కతాడు చూడు, అలాంటి వాడు చేస్తాడు నాలంటాడు. నాది ఆ పరిస్థితి. నాకు ఉద్యోగం లేదు, చదువు లేదు, నేను తిని 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 పని పాట లేకుండా మారుతున్నాయి ఇవన్నీ. కాబట్టి రోజు చేసేది కానీ ఇవన్నీ ఎవరంటే పని పాట లేని నాలంటోడి. కాబట్టి మీలాంటి వాళ్ళు దయచేసి బయట ఎవరంటే గెలవబాకండి, పోలీసులు జైల్లో పెడతారు. మళ్ళీ వద్దు, పెద్ద పెద్ద వాళ్ళని పెట్టేస్తున్నారు జైలు. కాబట్టి మళ్ళీ జాగ్రత్త. నేను అట్లా అనలేదు, నేను ఏమన్నానంటే సినిమా బాగాడాలన్నా, సినిమాకి ఇంత ఇంత రావాలి. ఒక 500 కోట్లు పెట్టి తీస్తున్నారు, 100 కోట్లు పెట్టి తీస్తున్నావు కదా, 100 కోట్లు పెడితే 1000 కోట్లు రావాలి, 1000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు రావాలి. ఆ సినిమా హీరో 50 తరాలు పేదరికం లేకుండా పోవాలన్నా, అది తప్ప? అది నేను తప్ప? అది చూడు, ఫ్యాన్స్ అంటే ఆ ఫ్యాన్స్ గ్యారెంటీ కొంటారు చెప్పు. ఒక సినిమా హీరో ఫ్యాన్ వాడు గ్యారెంటీయా? రేపు ఇంకోటి రావడం, హిందీ ఓడు తమిళ వాళ్ళు రావడం, తెలుగులోనే ఇంకెవరన్నా బాగా డబ్బు ఉన్నోడు సినిమా యాక్టర్ చేశారనుకో, వాళ్ళు బాగా డాన్స్ చేస్తారు, దూకతారు, ఫైట్లు దూకతారట, బాగా అమ్మాయితో రోమాన్స్ చేస్తారు, మళ్ళీ ఓడి ఫ్యాన్ అయిపోనువా.
నువ్వు ఒక సినిమా హీరోకి గ్యారంటీ ఫ్యాన్ అని చెప్పు చూద్దాం. అదే విధంగా ఓటైనా కూడా సినిమా హీరో అభిమానం అని కూడా గ్యారంటీ ఉండదు ఎక్కడ. ఓడెవడో పని పట్టలే నాలంటోడు అనుకుంటున్నాడు, అనుకోనాడు బానే. మొత్తానికి పెద్ద సినిమాకి కూడా మీరు ఇట్లా ట్రైలర్ చూసి రివ్యూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు డ్రాగన్ గ్లిమ్స్ రెండిట్లలో మీకు బాగా ఏం నచ్చింది అంటారు? నాకు ఇంకా రెండిట్లో చూసుకుంటే రెండు బాగున్నాయి, రెండు కూడా చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమా చూస్తా ఉంటే ఇంకో పక్క డ్రాగన్, రెండు కూడా రెండు చాలా చాలా బాగుంది.